హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు నేనైతే మీకు చెప్పబోయే విషయం వచ్చేసరికి నాట్ ఎడ్యుకేషన్, ఇంకేం కాదు. 'కా' మూవీ గురించి చెప్దామని చెప్పేసి అనుకున్నా. మీరు రివ్యూ అనుకున్నా నో ప్రాబ్లమ్, ఏమనుకున్నా పర్లేదు. మరైతే రివ్యూ అయితే కాదు. జస్ట్ నా యొక్క ఎక్స్‌పీరియన్స్, నా యొక్క మూవీ ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చెప్తున్నా. అండ్ ఇంకొకటొచ్చేసి నాకు 'కా' మూవీకి ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సో, ఇంట్రెస్ట్‌గా అనిపించి సరే కదా! పోదాం కదా! అనుకున్నా. అండ్ అలాగే స్టార్ట్ అయ్యా. నేనంటే ముందుగా ఇంక ఏ రివ్యూస్ ఏమీ చూడలేదు. సో, చూడకుండా డైరెక్ట్ మూవీకెళ్ళా. సో, మూవీకెళ్ళిన తర్వాత అసలు అలా ఎక్స్‌పీరియన్స్ ఎలా చేద్దాం? అలా ఎలాగుంటది? ఏంటి? అని చెప్పేసి చూడడానికెళ్ళిన తర్వాత సినిమా స్టార్ట్ అయ్యింది. ఓకే. అంతా ఎళ్తుంది. హూ ఈజ్ కిరణ్ అభివరన్ అనే మూవీ అనేది చూపిస్తున్నాడనమాట. వాళ్ళు ఎవరు? ఏంటి? వాడు చేసే ఉద్యోగం ఏంటి? ఆడు ఎందుకు ఆ విలేజ్‌కెళ్ళాడు? సో, అన్నీ చూపిచ్చాడనమాట. చూపిచ్చాడు. ఓకే. వాడి ఇంట్రడక్షన్ అయిపోయింది. మిగతా అంతా అయిపోయింది. స్టోరీ రన్ అవుతూ ఉంది. బట్ ఏంటంటే సెర్టైన్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లోనే ఒక క్వెషన్ అనేది రైజ్ అవుతుంది. అది ఏంటనేది హూ ఈజ్ కిరణ్ అనేది రైజ్ అవుతుంది మూవీలో. సో, అక్కడి నుంచి స్టార్ట్ అనమాట. అసలు ఎవడు? ఎందుకు? ఏ పనెందుకు చేశాడు? ఆ పనెందుకు చేశాడు? అసలు నాకు ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు కూడా అసలు నంబర్ ఆఫ్ క్వెషన్స్ అన్నీ రైజ్ అయినాయి. ఓన్లీ క్వెషన్సే. ఈడెందుకున్నాడిక్కడ? వేరే వోళ్ళెందుకొచ్చారిక్కడికి? సో, ఈడిని ఎందుకు ఇంతలాగా టార్చర్ చేస్తున్నారు? అసలు వాడికి ఏమీ ఎందుకు తెలీదు? అన్న క్వెషన్స్ అనేవన్నీ కూడా రైజ్ అవుతాయన్నమాట ఫస్ట్ హాఫ్‌లోనే. మళ్ళీ ఇంకా ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఇంటర్వెల్ బ్లాక్ వచ్చేసరికి అక్కడ రివీల్ చేస్తారు ఒకటి పాయింట్. అక్కడ ఇంట్రెస్టింగ్ ఉంటది. సో, మళ్ళీ ఆడే. ఏంటి మళ్ళీ ఆడే ఎందుకొచ్చాడనేది కూడా అర్థం కాదు. అసలు ఎవడో ఆడో తెలీదు. ఎన్ని క్వెషన్స్ రైజ్ అవుతాయంటే సూపర్ థ్రిల్లింగ్ అనమాట మొత్తం అంతా కూడా. నేనైతే ఫస్ట్ టైమ్ థియేటర్‌కెళ్ళి చూస్తున్నప్పుడు అందరూ కూడా ఒక్క లైట్ ఎళ్ళలేదు, ఫోన్ లైట్. నాకెప్పుడు ఎలిగింది తెలుసా? టైటిల్ పడినప్పుడు మాత్రం ఫోన్ లైట్ ఎలిగినాయి స్నాపులు తీసుకోవడానికి. దాని తర్వాత నుంచి ఒక్కడు ఫోన్ ఓపెన్ చేయలే. ప్రతి ఒక్కడు కూడా ఇంట్రెస్టింగ్‌గా సీరియల్‌కి ఏదో స్టిక్ అయిపోతారు చూసారా? అలాగా ఒక సినిమాకి 'రాజమౌళి' సినిమాకి స్టిక్ అయినట్టు ఇక్కడ ఈ సినిమాకి స్టిక్ అయిపోయారంతే. జస్ట్ నేను చూస్తున్నా ఒకసారి థియేటర్‌లో అబ్జర్వ్ చేయాలి కదా! ఎక్కడన్నా ఏమన్నా అసల హౌ ఇట్ విల్ బి అని సౌండ్స్ ఏమి రావట్లేదంటే ఉన్నారో పడుకున్నారో అర్థం కాలే నాకు. తర్వాత చూస్తే ప్రతి ఒక్కడు కూడా ఒక సీన్ ఇంట్రెస్టింగ్‌గా చూస్తున్నారు. అబ్బా! ఇంటర్వెల్ బ్లాక్ వచ్చినప్పుడు మాత్రం అరుపులే. అరిసినారు గట్టిగా. అప్పుడు తర్వాత నుంచి సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్‌లో రైజ్ అయిన క్వెషన్స్ అన్నాటిలికి కూడా సెకండ్ హాఫ్‌లో ఆడ ఆన్సర్స్ ఇచ్చాడు. మళ్ళీ లాస్ట్ 30 మినిట్స్‌లో ఇంకా ఏమన్నా క్వెషన్స్ నీకేమన్నా పెండింగ్ ఉన్నాయా అంటే లాస్ట్ 30 మినిట్స్‌లో మొత్తం అంతా క్లియర్ చేసి ఫీల్ గుడ్ మూవీ అనమాట. నువ్వు బయటకొచ్చేటప్పుడు మాత్రం అన్నీ యూ షుడ్ ఆన్సర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నట్టు ఉంటదనమాట. ప్రతి దానికి నువ్వు ఆన్సర్ చేయాల్సిందే. ప్రతి దానికి నువ్వు ఆన్సరబుల్లే. కౌంటబుల్. సో, అది సూపర్ కంక్లూజన్ అయితే లాస్ట్‌లోకొచ్చేసి సినిమా చూడకపోతే చూడు. ఇదైతే మాత్రం చాలా బావుంది. నేనైతే రేటింగ్‌లు, గీటింగ్‌లు అంటూ ఏం లే. సినిమా మాత్రం సూపర్‌గా ఉంది. జస్ట్ గో అండ్ ఎంజాయ్ ఇట్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, షేర్, సబ్స్క్రైబ్.